హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము ఒక మంచి సేమియాల ఉప్మాని అయితే రెడీ చేసుకుందామండి. దానికోసం ముందుగా ఒక ఆనియన్ 5 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న పీసులుగా తరిగి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టి పెనం కొంచెం వేడవ్వగానే కొద్దిగా ఆయిల్ పోసేసుకొని 1 కప్పు సేమియాలు తీసుకునేసి దోరగా వేయించుకున్నామండి. నేనైతే 1 కప్పు తీసుకున్నాను, మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇలా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా దోరగా సేమియాలు అయితే వేయించేసుకుందామండి. చూసారుగా, ఇలా దోరగా వేగగానే సేమియాలను పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. తర్వాత అదే పెనంలో కొద్దిగా ఆయిల్ పోసి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను ఇప్పుడు వేసుకొని కొద్దిగా వేయించుకుందామండి. ఈ విధంగా ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలను నూనెలో దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగబ్యాళ్ళు, 2 టేబుల్ స్పూన్ ముంతమామిడి పప్పు వేసుకొని బాగా దూరగా వేయించేసుకుందామండి. చూసారుగా, ఈ విధంగా దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు ఆకుల్ని, రాక్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన మసాలా అయితే తయారైపోయింది. ఇప్పుడు మనము 2 కప్పులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాము. ఎందుకంటే 1 కప్పు సేమియాలు తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకు 2 కప్పులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాము. మీకు కావాలంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2-3 మినిట్స్ వాటర్ ఉడికిన తర్వాత ఇందులోకి సేమియాలు యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, మంచి ఫ్లేవర్ అండి. ఈ కరివేపాకు ఫ్లేవరు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు మనం సేమియాలు అయితే యాడ్ చేసుకుందాము. ఇలా సేమియాలు యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసినారంటే చూస్తున్నారు కదా, ఇప్పుడైతే తయారైపోయిందండి మన సేమియాల ఉప్మా. గుమగుమలాడిపోతుందండి, చూస్తున్నారు కదా. ఈ వీడియో మీకేనా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.